మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడటానికి శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్, శ్రీపాల్ రెడ్డి గారు. వినబడుతుంది. సో అంటే ఉద్యమం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా వేచి చూసాం, చాలా సందర్భాల్లో సమయం ఇచ్చి చూసాం, కానీ ఇంకా గడువు దాటిపోతుంది, ఇంకా మేము ఉద్యమం చేయక తప్పని పరిస్థితి అని చెప్తున్నారు. దాంతోపాటుగా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, దాదాపుగా చాలా స్కూల్స్ ఏవో మూసేస్తా అన్నారు. ఆ స్కూల్స్ అన్ని మూసేస్తే కూడా చాలామంది ఉపాధ్యాయుల పరిస్థితి రోడ్డున పడే అవకాశం కూడా ఉన్నట్టు ఉంది కదా. ఈ అంశాల పేరు మీరేమంటారండి? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాలా అంశాలు ఉద్యోగులకు సంబంధించి మరి అందులో పొందుపరిచి మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు దాటింది. సో 2.5 సంవత్సరాలు అనేది మరి ఎనఫ్ టైం గవర్నమెంట్ అన్ని కూడా సర్దుకొని అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి. కాబట్టి ఇవాళ ఏవైతే మీరు ఆ మేనిఫెస్టోలో అంశాలు చేర్చిండ్రో అవన్నీ కూడా మీరు ఇచ్చిన హామీలే కాబట్టి వాటి అన్నిటిని మరి అవన్నీ కూడా న్యాయమైన డిమాండ్లే కాబట్టి అన్నిటిని నెరవేర్చాలని చెప్పి ఉద్యోగులు ఇవాళ మరి ఆ పిఆర్సీ సంబంధించి అప్పుడు ఆ రోజు 3 డిఏలు పెండింగ్ లో ఉండే, మరి మీరు రాగానే అన్ని డిఏలు క్లియర్ చేస్తామని చెప్పి మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు 6 డిఏలు పెండింగ్ లోకి పోయినాయి కాబట్టి, అంతేకాకుండా మరి వెంటనే పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తామని ఆ మేనిఫెస్టోలో చెప్పడం, మరి ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోమని మరి అందరు కూడా ఉద్యోగులు అడుగుతా ఉన్నారు. సో ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఇచ్చిన టైం సరిపోతుందని చెప్పే భావన మరి ఇప్పుడు ఉద్యోగుల్లో ఉంది. మరి పాఠశాలలు తగ్గిస్తామని అనడం అనేది సరే, అది రేషనలైజేషన్ అనేది ఉపాధ్యాయ సంఘాలు కూడా చేయమని కోరుతా ఉన్నారు. ఎందుకనంటే చాలా స్కూళ్ళల్లో జీరో స్కూల్స్ అనేది, జీరో ఎన్రోల్మెంట్ ఉన్న కాడ స్కూల్ అవసరం లేదు. అట్లాంటి కొన్ని పాఠశాలలు అయితే ఆల్రెడీ అవి క్లోజ్ అయినట్టుగానే భావించాలి. అవి కాకుండా పాఠశాలల్ని కూడా అది మోయడం అనేది అది వీలు కాదు. ఎందుకంటే పాఠశాల అనేది అందుబాటులో ఉండాలి. మన విద్యా హక్కు చట్టం అదే చెప్తా ఉన్నది, అన్ని చట్టాలు కూడా అవే చెప్తా ఉన్నది, కోర్టు తీర్పులు కూడా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి పాఠశాలను మూసివేయడం అనేది అంత సులభమైనటువంటి పనేం కాదు. సో పాఠశాలని పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తే మంచిది. ఇప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను నిర్వహిస్తా ఉన్నారు. సో వారి ఆధ్వర్యంలో మన ర్యాంక్ అయితే మెరుగుపడింది. ఇవాళ 28వ ర్యాంకు నుంచి భారతదేశ వ్యాప్తంగా 18వ ర్యాంకుకు మన రాష్ట్ర విద్యాశాఖ వచ్చింది. అంటే మన పాఠశాలలు మరి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పాఠశాలలు బాగా పర్ఫామ్ చేయబట్టే కదా, ఉపాధ్యాయులు మంచి పనితీరును కనబరచడం వల్లనే ఇవాళ ఉద్యోగ ఖాళీలు, ప్రమోషన్ల ద్వారా ఖాళీలు ఇవన్నీ కూడా భర్తీ చేయడం వల్లనే అవన్నీ కూడా సాధ్యమైనాయి. మరి ఈ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి స్కూళ్ళను తగ్గించడము, మరేదో ప్రయోగాలు చేస్తే మాత్రం ఆ విద్యాశాఖ మెరుగుపడదు. మరి అందరికీ విద్య లేకపోతే నాణ్యమైనటువంటి విద్య అనేది సాధ్యపడదు. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి ఆలోచన మరి స్కూల్స్ తగ్గించాలనే దాంట్లో అది పూర్తిగా క్లారిటీ తోటైతే మరి మనకు ఇప్పటి వరకు అధికారిక సమాచారం ఏం లేదు. కాకపోతే రేషనలైజేషన్ అనేది ఉపాధ్యాయ సంఘాలు కూడా మరి కోరుకుంటా ఉన్నారు. రైట్ అండి. దాంతోపాటుగా శ్రీపాల్ రెడ్డి గారు దాంతోపాటుగా ప్రధానంగా వినిపిస్తున్న ఇంకో డిమాండ్ ఏంటంటే ఈహెచ్ఎస్ గురించి ప్రధానంగా వినిపిస్తుంది. అంటే ఈహెచ్ఎస్ కొంత ఎంప్లాయీస్ నుంచి కొంత కట్ చేసి అన్ని హాస్పిటల్స్లో అమలు చేసే విధానం ప్రారంభిస్తామని చెప్పారు. కానీ దానికి ఇంకా అంటే ప్రారంభోత్సవం జరిగింది కానీ ఇంకా రూపక దాల్చలేదు. అది దాని గురించి చాలా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉంది. దానిపైన మీరేమంటారు దాని గురించి? వాస్తవమే సార్, మీరు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే యాక్చువల్గా ఈహెచ్ఎస్ ప్రారంభించకన్నా ముందు ఒక విధి విధానాలు రూపొందించి ఆ పూర్తి గైడ్ లైన్స్ విడుదల చేసి దానికి సంబంధించిన ప్రభుత్వ జీవోలు కూడా విడుదల చేసి అన్ని ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్స్తో ఒక ఎంఓయు ఒప్పందం కుదుర్చుకొని హాస్పిటల్లో వైద్య సేవలు ప్రారంభించిన తర్వాత మరి కాంట్రిబ్యూషన్ అనేది కట్ చేస్తే బాగుండేది. ఇవేవీ లేకుండా మరి ఉద్యోగుల నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకోవడం అనేది సరైన విధానం కాదు. సరే, ఒక ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మరి వాళ్ళ కాంట్రిబ్యూషన్ తీసుకుంది అంటే వెంటనే స్టార్ట్ చేస్తారు కావచ్చు అని చెప్పి అందరూ కూడా ఉద్యోగులు భావించి ఉన్నారు. కానీ
ఏంది మరి రేపు 3వ ఇన్స్టాల్మెంట్ కూడా కట్ కాబోతా ఉన్నది. మరి 3 ఇన్స్టాల్మెంట్లు కట్ అయినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ తో కూడా మరి ఎంఓయు అనేది కుదుర్చుకోలేదు. ఎక్కడ కూడా మరి వైద్య సేవలు అందడం లేదు. మరి ఇప్పటికే 2 సార్లు మరి కాంట్రిబ్యూషన్ అందించిన ఉద్యోగులు కూడా చాలా మంది చికిత్స కోసం హైదరాబాద్ వచ్చి మరి ఏదైనా హాస్పిటల్ పోతే మాకు ఇక్కడ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు మరి వాళ్ళు వెనుదిరిగి ఇది సరైన విధానం కాదు. మరి ఇవాళ కూడా మేము చీఫ్ సెక్రటరీ గారిని కలిసినాం. త్వరలోనే మరి వెంటనే మరి ఇవాళ మార్నింగ్ మేము కలిసినాము. మరి వెంటనే ఇది అమల్లోకి తీసుకురావాలని అనుగుణంగా సిఎస్ గారు రేపు ఈహెచ్ఎస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఒక 2 రోజులలో ప్రైవేట్ హాస్పిటల్స్ తో కూడా పూర్తి అవగాహనకు వచ్చి దాదాపుగా ఆగస్టు 1 లేదా 2వ తేదీ నుంచి మరి పూర్తిగా హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. సరే ఇప్పటికైతే ఆలస్యమైన మాట వాస్తవం, అది జరగాల్సి లేకుండే కానీ ఆలస్యమైంది. సరే ఆలస్యమైనా కూడా ఈ హెల్త్ స్కీమ్ అనేది ఒక మంచి స్కీమ్ కాబట్టి అది అమల్లోకి వస్తే ఉద్యోగుల ఉపాధ్యాయులందరికీ కూడా ఒక మంచి ఒక విజయం వాళ్ళు సాధించుకున్న డిమాండ్లలో ఒక మంచి గొప్ప విజయం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్ అండి, రైట్ మాట్లాడదాం. ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగులకి ఎప్పటి నుంచో ఈఎస్ఐ మనకు కట్ అవుతుంది, దాంతోపాటు ఆరోగ్యశ్రీ కూడా ఉన్నాయి. అయినప్పటికీ హాస్పిటల్స్లో పరిస్థితి ఎలా ఉంది, గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉందని అందరికీ తెలిసి